నోబెల్ బహుమతి వెనుక రాజకీయ కుట్ర, ట్రంప్ సంచలన ఆరోపణ. ఈ మగోని కాట నోబెల్ బహుమతి కావాలన్నట ఈయనకు. ఈయన ఏమన్నా అంటే అంటే నేను యుద్ధాలు ఆపిన మగధీరు నేను చెప్పుకుంటాడు, శంకర గుద్దుకుంటాడు. అక్కడికి వస్తాకల్లా ఇక మరి పక్కేసి పండబెట్టింది. ఇప్పుడు నోబెల్ బహుమతి ఎవరికి ఇచ్చిర్రు? మరియా కొరీనా మచోడాకు. ఎక్కడ? వెనుజులా దేశం. పాపం ఆమె బాగా కష్టపడుతుందట, ప్రజాస్వామ్య హక్కుల కోసం బాగా దండలాడుతుందట. ఆమె మీద ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసి ఈ దేశంను వదిలిపెట్టి పొమ్మన్న పోలేదట. ఈ ప్రజలే నాకు ముఖ్యం, ఈ జనమే నా కుటుంబం అనుకుంటా ఆడనే ఉండి పోరాడిందట. చూసుకోరి ఆఖరికి వస్తారకల్లా వెనుజులా దేశం ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న మరియా కొరీనా మచోడాకు 2025 నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇక ఇప్పుడు ఈ బహుమతి ఇచ్చినాక ఇప్పుడు అమెరికా కోల్యాక ఈ కంపు కోల్యాకు ఇప్పుడు నిద్ర పడతలేదట. కండు నలుచుకుంటున్నాడు ఊరికే నిద్ర రాక. అరే నేను యుద్ధాలు ఆపిన మొగోని, నేను ఇప్పటికి 7 యుద్ధాలు ఆపుతి, ప్రపంచ దేశాల యుద్ధాలు ఆపిన మొగోని అని పక్కకు పెట్టి ఆడి మనిషికి ఇచ్చిరండి అని ఇప్పుడు తలకాయ కిందికి వేసుకొని తిరుగుతుండట. ఈమెలు జాగృతిలో చేరడం అంటే బతుకమ్మ ఆడినట్లే. అమ్మో వచ్చింది మా తల్లి. ఈమె గురించి ఇప్పుడు మనం చాలా మాట్లాడుకోవాలి. ఎవరైనా పిడికిలెత్తి పోరాటం చేయాల్సి ఉంటుంది. అమ్మని అమ్మ వాయ్య, జాగృతిలో చేరడం అంటే బతుకమ్మ ఆడినట్లే. వామ్మో రామసక్కం తల్లి. ఎవరైనా పిడికిలెత్తి పోరాటం చేయాల్సి ఉంటుంది. జాగృతి అంటేనే పోరాటాల జెండా, విప్లవాల జెండా. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్. తల్లి కవితమ్మ ఒక్కటి చెప్పుకుందాం తల్లి నీ గురించి. పిడికిలెత్తి పోరాటం చేయాలి. మరి ఇదే పిడికిలి నువ్వు ఆనాడు ఎందుకు చేయలేదు? దేని మీద అంటారా? జనాలు చావాలని వీళ్ళ అయ్యా కంకణం కట్టుకుంటు. ఊకో నర్సే తాత, జనాలు చావాలని కంకణం పెట్ట కట్టుకుంటాడు. నీ గమ్మది బాగానే ఉంది అనుకుంటురా? ఇప్పుడు ఈమె పోరాటం ఎప్పుడు చేయాలంటే గత 10 ఏళ్లలో ఈమె పోరాటం చేయవలసి ఉంది. అన్ని సరే కానీ కేసీరావు జనాలు చావాలని ఏం కార్యక్రమం చేసిండు తాత? ఆయన అంత అపకారం ఏం చేసిండు తెలంగాణకు అంటారా? ఈయనే తెలంగాణలో హరితహారం అని ఒకటి తీసుకొచ్చిండు. ఈ హరితహారంతో మొక్కలు పెట్టించి జనాల చంపాలని చూసిండు. అంటే ఎంత బుద్ధిగాలోడో చూడురి, ఎంత తెలివికాలోడో చూడురి. ఈయన ఇప్పుడు తెలివికాలోడు అనాలన్నా లేకపోతే ఇంకోటి అనాలన్నా మీరు కింద కామెంట్ పెట్టుర్రి. ఎట్లా ఏంది ఏం కథ అంటే అసలు ముచ్చట ఏందో ఈనూరి. ఇప్పుడు ఈయనే తెలంగాణలో 293 కోట్ల మొక్కలు నాటిచ్చిండు. అలా ఈ నాటించిన మొక్కలల్లా కొన్ని లెక్కలకు రాకుండా కొన్ని వీకిచ్చిర్రు, కొన్ని నాటించిన కాడ పీకిచ్చిర్రు. కానీ రికార్డులలో మాత్రము బ్రహ్మాండంగా నమోదు చేసిర్రు. రికార్డులో 293 కోట్ల మొక్కలు నాటిచ్చిర్రు. ఏం తక్కువ 1000 కోట్ల దాకా ఖర్చు పెట్టిర్రు ఈ మొక్కల పేరు మీద. మొక్కల పేరుతోటి ఒక్క మాటలో చెప్పుకోవాలంటే మొక్కల పేరుతో మెక్కేశారు అంటే బాగుంటుంది. మొక్కలతో మెక్కేశారు. ఎంత? 1000 కోట్లు. 1000 కోట్లు. మరి మొక్కలు పెడితే కూడా మంచిగా తాత, ఎందుకు గట్ట మాట్లాడుతున్నావు అంటే ఈ బుద్ధిగాళ్ళ సుధపూస ఏం చేసిండు అయ్యా అంటే బాటల పొంచి, బంధాల పొంచి, అక్కడ ఇక్కడ ఊర్లల్లో ఉన్న నర్సరీలల్లో కోనా కార్పస్ అనే ఒక మొక్కను పెట్టించిండు. దీని పాడైపోను. ఇక ఇది కంప చెట్టు కంటే మా బద్మాసిది. కంప చెట్టు అన్నా ఒక ఏరు కొడితే వస్తుంది, కానీ ఇది మొత్తం ఇట్లా ఇప్పుకపోతుంది.